తెలంగాణ స్వరం ప్రేక్షకులకి నమస్కారం. నేను తేజశ్రీ. అంబర్పేట్ అలీకేఫ్ నుంచి ప్రేమ్నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై కొనసాగుతున్న రోడ్డు పనుల కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికుల వివరాల ప్రకారం ఏప్రిల్ 13వ తేదీన ప్రారంభమైన ఈ పనులను 10 నుంచి 15 రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు, కాంట్రాక్టర్లు హామీ ఇచ్చారు. అయితే నెల రోజులు గడిచినా పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ్నగర్, అహ్మద్ నగర్, పటేల్ నగర్ ప్రాంతాలకు వెళ్లే ఈ ప్రధాన రహదారి రోడ్డు తవ్విపారేయడంతో రాకపోకలు పూర్తిగా ఇబ్బందికరంగా మారినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. రోడ్డు సరిగా లేకపోవడంతో వెళ్లే వాహనదారులు జారిపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు మూసివేయడంతో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు వ్యాపారులు తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ప్రజలు ఆ మార్గంలో రాకపోవడంతో వ్యాపారం లేక దాదాపు 20 నుంచి 30 దుకాణాలు మూతపడినట్లు తెలిపారు. నెల రోజులుగా అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లను పలుమార్లు కలిసి వినతి చేసినప్పటికీ త్వరలో పనులు పూర్తి చేస్తాం అనే హామీలకే పరిమితమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వెంటనే పనులు పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ప్రభుత్వాన్ని మరియు కాంట్రాక్టర్లను స్థానికులు కోరుతున్నారు. ప్రేమ్నగర్లో అతి ముఖ్యమైన దారి అలీకేఫ్ నుంచి ప్రేమ్నగర్ పోయే దారి. దాదాపు ఒక 10,000 మంది నివసించే ప్రాంతం అది. దానికి ముఖ్య దారి ఈ అలీకేఫ్ దారే. కాబట్టి ఉదయాన్నే లేవగానే పొట్ట చేతిలో పెట్టుకొని ఈరోజు వారి వారి పనుల నిమిత్తం బయటికి వెళ్ళి పనులు చేసుకొని వచ్చేంత వరకు కూడా వారికి ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క రహదారి గత నెల నుంచి కూడా ఈ తొవ్వి వదిలేసి ఈ జిహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం వల్ల స్థానిక ప్రజలు, పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను గవర్నమెంట్ని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మీరు 300 డివిజన్లు చేశారు. కానీ ఇక్కడ ఎన్నైతే డివిజన్లు చేశారో అన్ని డివిజన్లకు మీ యొక్క సంబంధిత జిహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉన్నారా? మీ యొక్క సంబంధించి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారా? అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారా? గతంలో 4 ఏఈలు ఉండేది, ఇప్పుడు 2 ఏఈలను పెట్టి పని నడిపిస్తారు. గతంలో 2 డిఈలు ఉండేది, ఇప్పుడు ఒక డిఈని బట్టి నడిపిస్తారు. కాబట్టి ఇక్కడ ప్రజలను మోసం చేస్తూ ఇక్కడ వాళ్ళు ఇరుకుడం పెడుతూ ఇబ్బంది పెడుతూ ఇక్కడ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ అంబర్పేట్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ అందరం కూడా ధర్నా చేయడం జరిగింది. ఇకనైనా మీరు ఈ యొక్క పనులు వేగవంతం చేయకుంటే పెద్ద ఎత్తున మీ యొక్క జిహెచ్ఎంసీ ఆఫీసు ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ప్రేమ్నగర్లో చాలామంది పొట్ట చేత పెట్టుకొని బయటికి వెళ్ళి పనుల నిమిత్తం పోయే ప్రాంతం. కాబట్టి ఇక ఈ రోడ్డు పనులు తక్షణమే నిర్మించి ఇక్కడ ప్రజలను సౌకర్యాలకు తేవాలని చెప్పేసి